Perhaps Iran can now proceed to peace and harmony in the region. I will enthusiastically encourage. ప్రకటించేసిండు, టోటల్లీ సీజ్ ఫైర్ అన్నాడు. అంటే ఇంకా యుద్ధం జరగదు అని చెప్పి డిక్లేర్ చేసిండు 2 గంటల క్రితం. అయితే యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ నిన్న బాంబింగ్ చేసిండు ఇరాన్ మీద, ఇరాన్ అణుస్థావరాల మీద B-57 అనే పవర్ఫుల్ మిసైల్స్ను బాంబింగ్ చేసి వాళ్ళ అణుస్థావరాలను ధ్వంసం చేసిండు. సో దానికి ప్రతీకారంగా నిన్న ఇరాను ఒక 4 గంటల క్రితం ఇరాను ఖతార్ మీద, ఇరాక్లోని US బేస్ల మీద మిసైల్స్ను వేసింది. సో దాన్ని కూడా ఉటంకి ఇచ్చిండు డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్స్ ఫర్ యువర్ రివెంజ్ అని చెప్పి చెప్తూ అంత వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పిండు. ఇరాన్కు మీరు బాంబులు వేసినందుకు ధన్యవాదాలు, ఇంతటితో యుద్ధాన్ని ముగించేద్దామని చెప్పి ప్రకటించేసాడు. సో ఖచ్చితంగా యుద్ధం ఆగిపోతుందని మనం భావించవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా పూర్తిగా ట్రంప్ మీద ఆధారపడే యుద్ధం చేస్తుంది. కాకపోతే ఇజ్రాయెల్కి అంత పవర్ లేదు, ఇరాన్ను ఓడించే అంత శక్తి ఉండదు. కానీ అమెరికా శక్తిని, అమెరికా అండను చూసుకొని అది యుద్ధం చేస్తూ వచ్చింది నాళ్ళ నుంచి. ఎప్పుడైతే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించిండో ఇంకా ట్రంప్ నుంచి సహకారం అందదు కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఎన్నికకి తగ్గుతుంది. ఇరాన్కి కూడా ఆశించినంత మేర రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ సపోర్టు అందలేదు. కేవలం వాళ్ళు మాటలతో సరిపుచ్చారు. కానీ నిన్న ఇరాన్ మినిస్టర్ పోయి రష్యాలో జరిపిన చర్చలలో కూడా పెద్దగా పురోగతి సాధించలేకపోయింది ఇరాన్. సో దాంతో ఇరాన్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా కాల్పుర విరమణను చేస్తుందని మనం భావించవచ్చు. సో ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే మన దేశంలో పూర్తిగా గ్యాస్ ఆధారిత వస్తువులు అంటే పెట్రోలు, డీజిలు, కిరోసిన్, మన గ్యాసు ఇవన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరిగే ఆస్కారం ఉండేది. సో ఈ యుద్ధ విరమణతోటి మనం కొంచెము మన రేట్లను పెరుగుదలను ఆపుకోవచ్చు. సో మన దేశానికి కూడా కొంత ఇది లాభంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు యుద్ధం విరమింపజేసినందుకు మన డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా యుద్ధ విరమణ ప్రకటించేసిండు. ఇప్పుడు ఇక శాంతి కపోతాలు వల్ల వేస్తాడు డొనాల్డ్ ట్రంప్. చూద్దాం, యుద్ధం ఆగిపోతుందని భావిస్తున్నాను నేను.